మహాదేవుడును నిరంతర స్తోత్రార్హుడునైన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలం షార్ట్ వీడియో చూస్తున్న మీకందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ తెలిసిన విధంగా ఎవరైతే ఈ షార్ట్ వీడియోను రెగ్యులర్గా ప్రతిరోజు చూస్తున్నారో వారందరికీ తెలిసే సత్యం ఏంటంటే, మనం గత కొన్ని దినములుగా ధన్యతలను గూర్చి లేదా ఆశీర్వాదములను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఆయా చోట్ల ఉన్నటువంటి లేఖన భాగములను మనము పరిశీలన చేస్తూ వస్తున్నాం. ఈరోజు మరొక ధన్యత ఏమిటనగా, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఈరోజు మన కళ్ళ ఎదుట ఎంతోమంది కడు బీద పరిస్థితుల్లో, ఆదరణ కరువైన పరిస్థితుల్లో, ఎవరు వారిని చేరదీయలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిని మనము చూసినప్పుడు వారి మీద కనికరము లేదా జాలి, దయ చూపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది అని మనము గమనించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. మనందరికీ తెలుసు, లూకా సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి ఒక ఉపమానం. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణమై వెళుతూ దొంగల చేతిలో చిక్కినాడు. వారు అతని బట్టలను దోచుకున్నారు. నగ్నంగా తనను విపరీతంగా కొట్టి చెట్లలో పడవేసి వెళ్ళిపోయారు. అదే మార్గంలో యాజకుడు లేవీయుడు వెళ్ళిపోయారు. అయితే కనికరము చూపించాలన్న సత్యం తెలిసినటువంటి వారు వీరిద్దరు, కానీ ఇద్దరు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. కానీ చివరిగా వచ్చిన సమరయుడు మాత్రం కనికరపడ్డాడు. తనకున్నటువంటి ద్రాక్షరసం నూనెతోటి పరిచర్య చేసి వెళ్ళిపోయాడు. అంటే అది కనికరం. ఈరోజు క్రిస్మస్ దినాల్లో ఎంతోమంది మన ముందు కనికరంతో ఉంటూ ఉన్నారు. అలాంటి వారిపైన మనము దయాజాలి చూపించగలిగితే మనము ధన్యులమవుతామని ఈ యొక్క వాక్య సత్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా మనం ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగా.